10వ తరగతి పాసయ్యారా? ఒక మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. CSIR AMPRI నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. మంచి జీతంతో పాటు జీవితంలో స్థిరపడే అవకాశమిది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే తక్కువ చదువుతో ఇంత మంచి జీతం, ఉద్యోగ భద్రత ఇలాంటివి చాలా అరుదుగా వస్తాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం పదండి. అన్నిటికన్నా ముందు మనల్ని బాగా ఆకర్షించేదేంటి? జీతం కదా. ఈ ఉద్యోగానికి నెలకు అన్ని ఎలవెన్సులు కలుపుకుని చేతికి సుమారుగా 33,650 రూపాయలొస్తాయి. ఆలోచించండి, ఒక ఎంట్రీ లెవెల్ పోస్టుకు ఇది చాలా అంటే చాలా మంచి జీతం. మరి ఇంత మంచి జీతమున్న ఉద్యోగానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? కేవలం 10వ తరగతి. అవును, విన్నది నిజమే. జస్ట్ 10th క్లాస్ పాసయ్యుంటే చాలు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అందుకే ఇది చాలా స్పెషల్. సరే, జీతం బాగుంది, క్వాలిఫికేషన్ కూడా చాలా సింపుల్. మరి అసలు ఈ ఉద్యోగం ఏ డిపార్ట్మెంట్ది? అక్కడ చేయాల్సిన పనేంటి? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ నోటిఫికేషన్ వచ్చింది CSIR AMPRI నుంచి, అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అడ్వాన్స్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది మన కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద పనిచేసే ఒక చాలా పెద్ద పేరున్న సంస్థ. ఇక పోస్టు పేరొచ్చి మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే MTS. ఇది మామూలు జాబ్ కాదు, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అంటే ఒక్కసారి ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అయినట్టే. ఉద్యోగ భద్రత 100% ఉంటుంది. ఇంతకీ ఈ MTS ఉద్యోగంలో ఏం పనులు ఉంటాయి? పెద్దగా కష్టమైనవేవి ఉండవు. సాధారణంగా ఆఫీస్ క్లీన్గా ఉంచడం, ఫైల్స్ అన్నీ ఒక ఆర్డర్లో సర్దడం, జిరాక్స్ తీయడం, పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు పనులు చూసుకోవడం, ఇలా పై అధికారులు చెప్పిన చిన్న చిన్న పనులు చేయాల్సుంటుంది. అందుకే దీన్ని మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటారు. రైట్. ఇప్పుడు ఈ జాబ్కి అప్లై చెయ్యాలంటే కావలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంకా ఏజ్ లిమిట్ గురించి క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి, ఖచ్చితంగా ఉండాల్సిన అర్హత. రెండోది, ఉంటే మంచిది అనే అర్హత. ఖచ్చితంగా కావాల్సింది 10వ తరగతి పాస్ అవడం, అంతే. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కానీ ఒకవేళ ఇంటర్ పాస్ అయి అటెండర్గా ఏమైనా అనుభవం ఉంటే వారికి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. అంతమాత్రాన 10th పాస్ అయిన వాళ్లు అప్లై చేయకూడదని కాదు, వాళ్లు కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక వయస్సు విషయానికొస్తే కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 25 సంవత్సరాల లోపు ఉండాలి. అయితే ఇక్కడ రిజర్వేషన్ ఉన్న వాళ్లకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC, ST వాళ్లకి 5 ఏళ్లు, OBC వాళ్లకి 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. అన్నీ ఓకే, మరి అప్లై చేసుకోవడం ఎలా? ఫీజెంత కట్టాలి? ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనది. చాలా ఇంపార్టెంట్ విషయం, డేట్స్. అప్లికేషన్స్ ఆల్రెడీ January 29న స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ February 19th. అంటే మనకెక్కువ టైం లేదు. ఆసక్తి ఉంటే మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసేయాలి. అప్లికేషన్ ఫీజొచ్చి 500 రూపాయలు. ఇది ఆన్లైన్లోనే కట్టాలి. కానీ ఆగండి, ఇక్కడొక గుడ్ న్యూస్ ఉంది. కొంతమందికి ఈ ఫీజు కూడా కట్టాల్సిన పనిలేదు. అవును, ఫీజు మినహాయింపు ఎవరికంటే మహిళలందరికీ. మీరు ఏ కేటగిరీ అయినా సరే ₹1 కూడా ఫీజు కట్టక్కర్లేదు. అలాగే SC, ST ఇంకా దివ్యాంగులకు కూడా ఫీజు నుంచి పూర్తి మినహాయింపిచ్చారు. ఇది నిజంగా చాలా మంచి విషయం. సరే, అప్లికేషన్ పెట్టేశాం అనుకుందాం. తర్వాత స్టెప్ ఏంటి? మనల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం ఒకే ఒక్క రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ అంతా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో. పరీక్ష స్టాండర్డ్ 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకుని చదివితే ఈజీగా పాస్ అవ్వచ్చు. పరీక్షా ప్యాటర్న్ ఇక్కడ క్లియర్గా ఉంది, చూడండి. మొత్తం 150 ప్రశ్నలుంటాయి, 450 మార్కులకి. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ 4 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలొస్తాయి. ఇక్కడ చాలా చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తీసేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా ముఖ్యం. నెగెటివ్ మార్కింగ్ ఉంది.
అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి -1 మార్క్. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు ఊర్కే గెస్ చేసి పెట్టకూడదు. ఖచ్చితంగా తెలిస్తేనే ఆన్సర్ చేయాలి, లేకపోతే వదిలేయడం చాలా బెటర్. యాక్యురసీ అనేది ఇక్కడ కీలకం. ఈ పరీక్షలో మంచి స్కోర్ చేయడానికి ఒక చిన్న స్ట్రాటజీ ఉంది. జనరల్ ఇంటెలిజెన్స్ ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ రెండూ స్కోరింగ్ సబ్జెక్టులు. వీటిమీద కాస్త ఎక్కువ ఫోకస్ పెడితే ఇతరుల కన్నా ఈజీగా మంచి మార్కులు తెచ్చుకొని పోటీలో ముందుండొచ్చు. సో చూశారుగా, ఇదొక పక్కా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. భవిష్యత్కి పూర్తి భద్రత. పోస్టింగ్ భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఒక్కసారి ఆలోచించండి. కేవలం 10వ తరగతి అర్హత, మంచి జీతం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ భద్రత. ఇలాంటి ఉద్యోగం మన భవిష్యత్తును మార్చగలదా? ఖచ్చితంగా మార్చగలదు. ఇది చాలామంది ఎదురుచూస్తున్న అవకాశం. అందుకే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి.